మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఈరోజు ఆదరణ కలిగించు వాక్యమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచు ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, ఆదరణ మన కొరకు కల్వరిలో మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ పునరుద్ధానుడే దేవుని కుమారుడైన యేసు ప్రభువునందు మాత్రమే మనం ఆదరించబడతాము. ఎందుకనంటే ఆయనే నిజమైన స్నేహితుడు, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైన వెలుగు అయ్యున్నాడు. కాబట్టి మన ప్రభువులోనే మనకు ఆదరణ ఉన్నది. రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని పాత నిబంధన గ్రంథం తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తులోనే మనకు ఆదరణ ఉన్నది. రండి, ఈరోజు 1 యోహాను రాసిన పత్రికలో నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకున్న తదుపరి సమయమున మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు వినండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే, ఒకవేళ మేము చేయాలి ప్రార్థన అని అనుకుంటే మాకు మీరు తెలియచేయండి. తప్పగా ఇతరులకు షేర్ చేయండి. యూట్యూబ్లో ఈ వాక్యం ఉంటుంది, ఆడియో రూపంలో కూడా మీకు ఈ వాక్యము అందిస్తూ ఉన్నాను. వినండి, మేలు పొందండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువ చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. చదవబడిన లేఖనాలు మన వినికుడిలో ప్రభువు దీవించును కాక. ఇందులో ఒక గొప్ప సత్యం ఉంది. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లుగా తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ అంటే దాని యొక్క మర్మం ఏమిటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు మనకు అనుగ్రహించినారు. ఎలా అనుగ్రహించినారు? 4వ అధ్యాయము 1 యోహాను రాసిన పత్రికలోనే 10వ వచనం చూడండి. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. 11వ వచనంలో కూడా ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అర్థమైందండి. దేవుడు మనకు తన కుమారుడని యేసు ప్రభువుని ప్రాయశ్చిత్తార్థ బలిగా ఉండుటకై పంపినాడు, అనుగ్రహించినాడు. దేవుడు మనలను ఇలా ప్రేమించినాడు అనేది ఇందులో తేటగా మనం చూస్తున్నాం. అయితే 3వ అధ్యాయంలో ఈ హేతువ చేత లోకము మనలను ఎరగదు. ఒకటి, ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మనలను సంపూర్ణంగా తెలుసుకొనలేడు. సువార్త విని లోకము నుండి ప్రభువులోనికి వచ్చి తన పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుకున్నటువంటి వారు మాత్రమే ఈ సత్యాన్ని ఎరుగగలుగుతారు. కాబట్టి యోహాను సువార్తలో మొట్టమొదటిగా ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్న సువార్తికుడని యోహాను గారును, బాప్తిస్మిచ్చు యోహాను గారును సాక్ష్యం ఏమి ఇస్తున్నారంటే, 1వ అధ్యాయము 11వ వచనం లేక 9వ వచనాన్ని చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. మన ప్రభువు నిజమైన వెలుగు, ప్రతి మనిషిని వెలిగిస్తోంది. ఆయన ప్రతి మనిషి రక్షణ పొందుకోవాలని కోరుతూ ఉన్నాడు.
10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకమాయనను మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఈ ఉదయకాలమున ఈ మాట వింటున్న సహోదరుడా, నీవు యేసు ప్రభువుని తెలుసుకుంటే ధన్యుడువు, ధన్యురాలుగా ఉండగలుగుతావు. యోహాను సువార్త 12:46 వచనం, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అది ఆయన మనకు దేవుని ప్రేమలో అనుగ్రహించినాడు. అందుకనే తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో. కాబట్టి లోకములో ఉన్నవారు తెలుసుకొనలేదు. ఎవరైతే తెలుసుకుంటారో ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చి ఉన్నాడన్న సంగతిని ఎరిగి ఉన్నవారు రక్షణ పొందుకుంటారు అనేది 1 యోహాను 3:1 తెలియచేస్తుంది. 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎందుకు? ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి. ప్రభువుని రుచి చూసి ఎరిగి ఉండి నమ్ముకుని బాప్తిసంలో ఉండి ఆయన కొరకు బ్రతుకుచున్నాము కాబట్టి ఇప్పుడు మనము దేవుని పిల్లలము. ఆయన కుమారుడైన యేసు ప్రభువునందు ఉన్నప్పుడే మనము దేవుని పిల్లలము. అట్లయితే మనందరికీ తండ్రైన దేవుడు పరమందున్నవాడే గదా. ఆయనకు స్తోత్రము కలుగును గాక. అట్లయితే ఇంకనూ మనము ప్రత్యక్షపరచబడాలి ఉంది. ఇంకా ఏమవుతామో కరెక్ట్గా తెలియదు. ఒకవేళ మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉండినట్టుగానే మనము కూడా ఉందుమేమో, ఉండవలేను అనే మాటలు ఇందులో చూస్తున్నాము. ఈ ఉదయకాలమున ఈ మాట వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు యేసు ప్రభువులా మారాలి. యేసు క్రీస్తులాగా జీవించాలి. యేసునందే వెలుగుంది, చీకటి ఏమాత్రము లేదు. ఆయనలో ఉండాలి. ఈ లోకము చీకటిలో ఉన్నది. ఈ లోకములో నుండి నువ్వు వేరైతేనే కానీ ప్రభు జీవములో నీ ఉండలేవు, ప్రభు వెలుగులో నీ ఉండలేవు. ఈ ఆదరణ వాక్యము ద్వారా నీవు ఆదరించబడ్డావు. నీ పాపము నుండి విడుదల పొందుకో. నీవు ప్రభువుని నమ్ముకుంటే తిరిగి మరలా పాపపు జోలికి పోకుండా జాగ్రత్త పడుము. నీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ఆదరణ వాక్యం మనందరి హృదయముల ఆయన నింపి వ్యాపింపజేయును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘ విశ్వాసులను దర్శించండి. వారికున్న సమస్త అవసరతలను, అక్రతలను తీర్చండి. సంఘమందు వాక్యములోను పవిత్రతలోను వారు ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి. ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నాయనా, ఆదరించువాడువు, కరుణించువాడువు, కాపాడువాడువు, నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు శ్రీకాకుళంలో ఉన్నటువంటి సహోదరి సుందరమ్మ గారి యొక్క అల్లుడు గారి ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ పోషణం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రియ కుటుంబానికి మేలు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పత్తి రైతుల కొరకై ప్రార్థిస్తున్నాం. నాయనా, మంచి పంటలు ఉండుటకు సహాయం చేయండి. అలాగే అక్వా రైతుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఇంకను ఆయా పంటలు కలిగి ఉన్నటువంటి రైతులందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయేల్ దేశంలో ఘోర యుద్ధాలు జరుగుతున్నాయి. నాయన, వేలాది మంది చనిపోతున్నారు. నాయన, శాంతి సమాధానం అనుగ్రహించండి.
నీ రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నవని కూడా చూస్తూ ఉన్నాము తండ్రి. ఎందరో ప్రాణ నష్టం జరుగుతుంది, సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ విపత్తులు వస్తున్నప్పుడు అందరూ నేను తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరి చెల్లై నాగలక్ష్మి కొరకు, తన యొక్క పెనిమిటి కనకరాజు కొరకై ప్రార్థిస్తున్నాం. కుమార్తె కొరకు, తన కుమారుడు కొరకు, తన యొక్క కుటుంబమంతా క్షేమంగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండే భాగ్యమును దయచేయండి. అలాగే సత్యబాబు కొరకు, వరలక్ష్మి గారి కొరకు, వారు గల్పులో ఉంటుండగా దీవించండి. మంచిగా ఆశీర్వాదకరముగా ఉండే భాగ్యము తనకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరి నాయన చక్రవర్తి కుమార్తెకు నాయన చేయి కాళ్ళు కాలిపోయి ఉంటుండగా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. సహాయం చేయండి, త్వరగా కోలుకోవటానికి కృప అనుగ్రహించండి. ఆపరేషన్ జరిగించినారు, ఇంకను నీ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రార్థన అవసరతలు కలిగి ఉన్న అందరినీ పేరు పేరు చొప్పున దర్శించండి. ఈ సమయం అంతటిలో మీరు మాతో మాట్లాడి ఆదరించినందులకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరో సమయము నీ కొరకై ఎదురు చూస్తున్నాము. మీ మాటలు మాకు వినిపించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండినను మన ఫోన్ నెంబర్కి తెలియచేయండి. మీ సేవకుడైన కృష్ణ కేప తప్పగా మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్.